నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్ ఇక ప్రతిరోజు మార్కెట్లలోని కీలక పరిణామాలు ఆర్థిక వార్తలను విశ్లేషించి మీకు సరైన దిశానిర్దేశం చేసే మీ కార్యక్రమం ఇది ఇక ఈ రోజు నిన్నటి మార్కెట్ పనితీరు కీలక వార్తలు అలాగే నేటి ట్రేడింగ్ లో పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై నిశిత విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మల్లెంపాటి గారు అందుబాటులో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం నమస్తే అండి ఎస్ ప్రభు గారు చెప్పండి ఇక నిన్న మార్కెట్ ఎలా ఉందంటారు నిన్నటి మార్కెట్ అయితే కన్సాలిడేషన్ ఎందుకంటే రిజల్ట్స్ మేజర్ నిఫ్టీలో ఉన్న మేజర్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యాక్సిస్ బ్యాంకు మార్కెట్ అయిన తర్వాత అన్ని కూడా మార్కెట్ అయిన తర్వాత వస్తాయి సాటర్డే వస్తాయి ఇవి అన్ని వాటి కోసమే చూస్తున్నట్టు అనిపిస్తోంది సో అది వచ్చిన తర్వాత అవన్నీ కూడా దే విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ అనుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే నిఫ్టీ కూడా 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ చూపించింది కానీ నిన్న బట్ అంత మనం ఓపెన్ గా ఫ్లాట్ అయ్యాం అంటే నిఫ్టీని పెద్ద ఇదివరకు సింగపూర్ నిఫ్టీ ఉన్నంత ఎఫెక్ట్ నిఫ్టీలో వాల్యూమ్స్ లేవు అంటే దాన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా హింట్ ఒకటి తర్వాత అంటే అంటే ఇండికేషన్ చేసినంత ఎఫెక్ట్ లేదు అనేది సో మార్కెట్ అయితే మార్నింగ్ అట్లా ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత 120 పాయింట్స్ మంచి రికవరీ వచ్చింది అగైన్ మళ్ళీ 70 పాయింట్స్ డౌన్ అంటే వాలటాలిటీ ఉంది కన్సాలిడేషన్ అవుతున్నా వాలటాలిటీ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ప్రీమియం కూడా 150 పాయింట్స్ పడిందండి సింగిల్ డేలో అసలు మామూలుగా అంత పడదు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఏమో 165 ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 15 పాయింట్స్ ఆ డిఫరెన్స్ చూడండి 150 పాయింట్స్ అంత ఏకదమ్ ఒక్క రోజులో అంత పట్టడం అంటే ఒక ఆశ్చర్యకరమే ఒక రకంగా చూస్తే విక్స్ కూడా ఇంకో రకంగా వాలటాలిటీ ఇండెక్స్ కూడా అంటే అంత డౌన్ లోనే ఉంది సో బుల్స్ ఆర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు ఒక రకంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 20 పాయింట్స్ మార్నింగ్ గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత 30 పాయింట్స్ డౌన్ అంటే 30 పాయింట్స్ అంటే దాదాపు బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ 600 పాయింట్స్ పడాలి దాని రేషియో ప్రకారం బట్ అంత పడలేదు కదా ఎందుకు అంటే అదర్ బ్యాంక్స్ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి పిఎస్యు ఇండెక్స్ అవుట్ పెర్ఫార్మ్ అయింది 2 to 3% నిన్న ప్లస్ ఎస్బీఐ 20,000 crores బాండ్ ఇష్యూస్ చేస్తున్నారు ఇంకా పర్మిషన్ రావాలి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాక అది వస్తుంది సో పిఎస్యు బాగా పెర్ఫార్మ్ చేసింది అనుకోవచ్చు అండి ఓ రకంగా ఓకే అలాగే ప్రభు గారు ఇక ఏ రంగం బాగుందంటారు అలాగే భవిష్యత్తులో కొనుగోలుకు తగిన ఫ్యూచర్ కాంటాక్ట్లు ఏమంటారు మీకు ఏదైనా కానీ బ్యాంక్ నిఫ్టీ ఫోకస్ ఉంది బ్యాంక్ నిఫ్టీ రిజల్ట్స్ మేజర్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చేయొచ్చు ఐటీ టీసీఎస్ వచ్చింది తర్వాత అది డెంటెడ్ మార్కెట్ అనుకోవచ్చు పడింది తర్వాత హెచ్సిఎల్ టెక్ వచ్చింది హెచ్సిఎల్ టెక్ కొంచెం పర్వాలేదు అనిపించింది సో ఇప్పుడు ఐటీ స్టాక్స్ బాగా పడ్డాయి కాబట్టి టీసీఎస్ బాటమ్ అయింది అనుకోవచ్చు సో అదర్ స్టాక్స్ కూడా కొంచెం అంటే ఫ్లాట్ గా ఉన్నాయి సో ఐటీ తీసుకోవచ్చు తర్వాత జియో ఫైనాన్స్ రిజల్ట్స్ ఉన్నాయి అదొకటి రిలయన్స్ రేపు ఉన్నాయి సో యాక్సిస్ బ్యాంక్ ఇవాళ మార్కెట్ తర్వాత ఉన్నాయి సో ఫోకస్ వీటి మీద ఐటీ స్టాక్స్ విప్రో జియో రిలయన్స్ యాక్సిస్ బ్యాంక్ అంటే బ్యాంకులను ఐటీ మేజర్ గా వాటి మీద ఫోకస్ చేయొచ్చండి సో జనరల్ గా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ మన ఇన్ఫ్లేషన్ తగ్గింది 2.1% ఉంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ అంటే 6 years లో అది సో దాని ఎఫెక్ట్ దేని మీద పడతాయి ఆటో మీద పడుతుంది ఆయిల్ అండ్ గ్యాస్ మీద పడుతుంది ఫార్మా మీద పడుతుంది ఎఫ్ఎంసీజీ మీద పడుతుంది ఐటీ మీద పడుతుంది రియాలిటీ మీద పడుతుంది ఈ సెక్టార్లన్నీ కూడా కొంచెం షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేజర్ ఇప్పుడు చూడాల్సిందల్లా అది ఇంకోటి జియో పొలిటికల్ గా చూస్తే ఇండియా రష్యా చైనా ఈ ముగ్గురు కూడా కలుస్తున్నారు ఇవాళ జైశంకర్ గారు కూడా అక్కడే ఉన్నారు చైనాలోనే ఉన్నారు ఎక్స్టర్నల్ అఫైర్స్ ముగ్గురు 3 కంట్రీస్ కూడా కలుస్తున్నారు అంటే సంథింగ్ గోయింగ్ ఆన్ అంటే ఒక 3 days లో మనం ట్రంప్ టారిఫ్ గురించి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుందని కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇండోనేషియా మీద 19% వేసాడు ఆయన వాళ్ళు పంపించే దాని మీద 19% యుఎస్ నుంచి ఇండోనేషియా వెళ్ళే దాని మీద ట్యాక్స్ లేదు అంత బెదిరించి అలా చేసుకున్నాడు అట్లానే ఇప్పుడు ఇండియాకి కూడా ఓ రకంగా లాస్ట్ 10% ఉంది
ఎడిషనల్ 10% తీసేస్తారనేది ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్. అందుకని 3 days లో ఏదైనా పాజిటివ్ న్యూస్ బాగా రావచ్చు. రేంజ్ బౌండ్ వచ్చేసి 25,000 to 25,650 ఉంది. హయ్యర్ సైడ్ 25,650కి వెళ్ళొచ్చా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో పాజిటివ్ న్యూస్ రావచ్చని. ఎందుకంటే ఈ ముగ్గురు కనుక కలిస్తే బ్రిక్స్ నుంచి కొత్త డాలర్ వస్తుంది. కొత్త డాలర్ వస్తే ట్రంప్కు నిద్ర పట్టట్లేదు ఇప్పుడు. సో డెఫినెట్ గా అది ఒక అంటే నిద్రలేని రాత్రులు అనుకోవచ్చు ఒక రకంగా. వీళ్ళు ముగ్గురు కలిస్తే కొత్త కరెన్సీ వస్తుంది. సో డెఫినెట్ గా ట్రేడ్ అనేది ఈ కరెన్సీలో చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందని పరిశీలించాలి క్షుణ్ణంగా. సో ముందు ఏం జరుగుతుంది అనేది. సో జియో పొలిటికల్ గా అది జరుగుతుంది చూస్తే. మామూలుగా ఇక్కడ దీని ప్రకారం చూస్తే మన మార్కెట్ ఇవాళ కొంచెం నిఫ్టీ 40 points గ్యాప్ అప్ చూపిస్తోంది. సో గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. 25,212 నిన్న క్లోజ్ అయింది. సో 25,200 అబోవ్ ఉంది కాబట్టి ఇవాళ అబోవ్ సస్టైన్ అవ్వాలి. అంటే అప్పర్ సైడ్ వచ్చేసి 20,470 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి ఇది కనుక ఇవాళ కొంచెం డౌన్ సైడ్, ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది ఇవాళ. సో వాలటాలిటీ కూడా ఉండొచ్చు. పొజిషన్స్ ఉంటాయి కాబట్టి వాలటాలిటీ కూడా అప్ అండ్ డౌన్ పొజిషన్స్ క్లియర్ చేసుకుంటారు కాబట్టి. సో ఈ వారానికి క్లోజ్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్ గా దాన్ని కూడా చూడాలి, దాని ఎఫెక్ట్ ఏంటనేది. సో నెక్స్ట్ వీక్ ఈ కార్పొరేట్ రిజల్ట్స్ బాగుండకపోతే 25,000 కట్ అవ్వచ్చా అంటే 25,000 కట్ అయ్యే ఛాన్సులు కనపడుతున్నాయి. అదే బాగుంటే మటుకు 25,650 వరకు పైకి వెళ్తుందా అంటే రేంజ్ బౌండ్ అక్కడ దాకా బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఇస్తే మటుకు బాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, అలాగే ఇక ఫ్యూచర్ లో బ్యాంక్ నిఫ్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకోవాలంటారు? బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ కాబట్టి సాటర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వస్తాయి. అది మేజర్ బ్యాంక్ నిఫ్టీలో మేజర్ కాంట్రిబ్యూషన్ కాబట్టి అది పెరిగితే బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ నిన్న అది పడినా మిగతా స్టాక్స్ ఎస్బీఐ సపోర్ట్ చేసింది. సో దానివల్ల బ్యాంక్ నిఫ్టీ పెద్ద పడట్లేదు. అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. అదిగాక ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది కాబట్టి సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు ఆర్బీఐ కూడా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గిస్తారనేది నెక్స్ట్ 2 quarters లో, ఒకటే కాదు నెక్స్ట్ కమింగ్ 2 quarters లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో డెఫినెట్ గా అది పాజిటివ్నెస్. సో ఎక్కువ లిక్విడిటీ మార్కెట్ లో ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 59,000 వరకు వెళ్ళొచ్చా అంటే మేజర్ తీసుకొని ఎక్కడ క్రాస్ చేయాలి, 58,000 క్రాస్ అయినప్పుడు 59,000 వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో మేజర్ మనకు చూడాల్సిందల్లా 58,000 క్రాస్ అవుతుందా లేదా అనేదే ముఖ్యం. సో డెఫినెట్ గా ఇవన్నీ పాజిటివ్ ఉంటే ఈజీగా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ పెరుగుతున్నప్పుడు నిఫ్టీలో స్టాక్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఉన్న స్టాక్స్ నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ కొంచెం పిఎస్యు ఇండెక్స్ లో స్ట్రాంగ్ ఉండి ఇంకా 20,000 crores బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు. దానివల్ల కొంచెం పాజిటివ్ ఉన్నాయి. సో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు లెక్క. సో డెఫినెట్ గా నిఫ్టీని కూడా పైకి లాగేది ఒక రకంగా బ్యాంక్ నిఫ్టీనే అండి. ప్రభు గారు, ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టాల్సిన రంగాలు కానీ స్టాక్స్ కానీ ఏమంటారు? ఇప్పుడు మనం అనుకునే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో చేయొచ్చు, ఐటీ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ పెట్టుకుని ఐటీ స్టాక్స్ లో చేయొచ్చు, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ లో చేయొచ్చు, తర్వాత మీకు ఫార్మా 200% ట్యాక్స్ అన్నారు. సో August 1 దాకా అన్నారు. August 1 అయినా ఫార్మా సెక్టర్ పట్టించుకోవట్లేదు. సో దాని పని దాన్ని చేసుకుంటా పోతుంది, ప్లస్ ఏ ఉంటుంది. సో అది ఏంటి అనేది, అది ఇంప్లిమెంటేషనా లేదా, అది తీసేస్తారా లేదా అది కొంచెం ట్రంప్ గారి డిసిషన్ బట్టి ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అది అబ్జర్వ్ చేయాలి. సో ఏదేమైనా ఇంకా కొత్తది ఇంకేమైనా తెస్తారా అనేది చెప్పలేము. సో మార్కెట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఇట్లా ఉండొచ్చు లేదా ఇక్కడి నుంచి పెరగచ్చు అనేది కన్ఫార్మిటీగా చెప్పలేము. న్యూస్ ని బట్టి, న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి మార్కెట్ పాజిటివ్ అయితే పాజిటివ్ గా యాక్ట్ అవుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ గా యాక్ట్ అవుతుంది. బట్ ఇన్వెస్టర్ వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. అది రీట్రేస్మెంట్ అయినప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు కానీ, ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడు కానీ అలాంటివి మనం ఎక్రూడ్ చేసుకుంటా ఉంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్ కి మంచి ఇది అవుతుంది. ట్రేడర్స్ బాగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో ఎక్కువ ఇది ఆప్షన్స్ లో కానీ
ఆప్షన్స్ లో కూడా రీసెంట్ గా సెబీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా 91% అని. అది కూడా కొంత జైన్ స్ట్రీట్ ఎఫెక్ట్ కొంచెం తగ్గింది. ఎందుకు అంటే ఆప్షన్స్ లో టర్న్ ఓవర్ తగ్గింది, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ గా మారుతున్నారు. సో ఎవరైతే ట్రేడర్స్ గా ఉన్నారో వాళ్ళు ఆప్షన్స్ లో పోగొట్టుకున్నారు, వాళ్ళు కూడా పర్సెంటేజ్ ఆఫ్ టర్నింగ్ టు ఇన్వెస్టర్స్ అనేది ఎక్కువ ఉందనేది సెబీ రిపోర్టు. ఇది గుడ్ సైన్. సో డెఫినెట్ గా ఎవరైనా సరే చేయాల్సిన పని ఇది. మంచి మంచి స్టాక్స్ ఆ సెక్టార్ పడుతున్నప్పుడు కానీ, ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ పడుతున్నప్పుడు కానీ మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన తెలుగు సెంటిమెంట్ ప్రకారం నవరత్నాలు అనుకోండి, మనకి నచ్చిన 9 కంపెనీలు తీసుకోండి, 9 సెక్టార్ల నుంచి. ఆ కంపెనీలన్నీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కానీ, పడుతున్నప్పుడు కానీ, ఏదైనా న్యూస్ ఉండి డౌన్ అవుతున్నప్పుడు కానీ, బీటింగ్ డౌన్ స్టాక్స్ కానీ, వాటిల్లో మనకి నచ్చిన స్టాక్ ఉన్నప్పుడు వాటిని ఎక్రూడ్ చేసుకుంటా పోతే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా సరే బేసిక్ ఫండమెంటల్ ఇదే చేస్తే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా చేసేది ఇదే కదా, మార్కెట్ పడినప్పుడు కొంటారు. ఎఫ్ఐఎస్ కంటే డిఐఎస్ కి ప్రాఫిట్స్ ఎక్కువ ఒక రకంగా, కాకపోతే ఎఫ్ఐఎస్ మేజర్ ఉంటది కాబట్టి డబ్బులు కనపడదు. డిఐఎస్ వాళ్ళు ఎప్పుడు పడుతుందో మార్కెట్ అప్పుడు ఎంటర్ అవుతారు, సో వాళ్ళకంటే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్ గా వాళ్ళు తెలివి మీద అనుకోవచ్చు, మార్కెట్ ని కిందకు ఉన్నప్పుడు డబ్బులు రెడీగా పెట్టుకొని చేస్తున్నారు. అదే పద్ధతిలో ఇన్వెస్టర్ కూడా అదే పద్ధతిలో చేయాలి. క్యాష్ రెడీగా పెట్టుకొని ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళే కింగ్ అవుతారు. మార్కెట్ పడ్డప్పుడు కింద మళ్ళీ యావరేజ్ చేయడానికన్నా, మళ్ళీ కొనుక్కోవడానికైనా, కొత్త స్క్రిప్ట్స్ కొనాలన్న డబ్బులు ఉంటే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఇన్వెస్టర్ చేయాల్సిన పద్ధతిది. ఈ పద్ధతి చేస్తే భయపడాల్సిన పని లేదు, వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ బాగుంటుంది, ఇండియా బాగుంటుంది. కంపెనీస్ గ్రోత్ ఉన్న కొద్దీ వెల్త్ కూడా మంచి మల్టిఫోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటి నుంచి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ప్రభు గారు? మార్కెట్ ట్రెండ్ అంటే ఈ రిజల్ట్సే డైరెక్ట్ చేస్తాయండి. మా మేజర్ ఇప్పుడు నిన్న కూడా నిన్న సాయంత్రం ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చింది. అది లోవర్ ఉంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లోవర్ ఉంది. సో అది అందుకని యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న మైనస్ నుంచి మామూలుగా యూటర్న్ తీసుకున్నాయి. అది కూడా కొంచెం పాజిటివ్ న్యూసే. తర్వాత 25,000 to 25,650 కన్సాలిడేషన్ ఆ రేంజ్ లోనే ఉంటది అనుకున్నాం కదా, అదే రేంజ్ లో ఉంటుంది చూడండి. సో మేజర్ అలా రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇవి యాక్సిస్ బ్యాంక్, ఈ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే అవి ఏంటి అనేది మార్కెట్ డైరెక్షన్ అనేది అవగతమయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో పిఎస్సి ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ అవుతుంది కాబట్టి పిఎస్సి బాగానే ఉండొచ్చు. ప్లస్ మేజర్ ఏంటంటే మన వరి అల్లా ఒకటే, ఎఫ్ఐఐస్ అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపుగా షార్ట్ టర్మ్ లో 8,000 crores అమ్మారు. సో అదే మేజర్ వరి అనుకోవచ్చు ఒక రకంగా, ఎందుకంటే డిఏ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎఫ్ఐఐస్ కూడా బయింగ్ లో స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నిన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి మేజర్. సో దానివల్ల ఎఫ్ఐఐస్ మేజర్ స్టాక్స్ అమ్ముతా ఉన్నారు, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ వ్యూస్ స్టిల్ ఇంటాక్ట్, బాగుంది, పాజిటివ్. బట్ ఇట్లా రీట్రేస్మెంట్స్, ఈ ప్రాఫిట్ బుకింగ్, లేకపోతే న్యూస్ డ్రివెన్ నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు కిందకి రావడం అనేది సర్వసాధారణం. ఇవి వచ్చినప్పుడు అందిపుచ్చుకోమంటా నేను. ఓకే, అలాగే ప్రభు గారు ఈరోజు ఏ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయంటారు? అంటే మార్కెట్ అవర్స్ తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాయే, చెప్పినవే అవే ఉన్నాయి, మార్కెట్ తర్వాత ఉన్నాయి, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే పడతాయి. అది మనం అబ్జర్వ్ చేయాలి. మేజర్ ఐటీ స్టాక్స్ 2 అయిపోయినాయి, ఇంకా ఐటీ ఒకటను బ్యాంక్స్ ఉన్నాయి, అవే మనం అబ్జర్వ్ చేయాలి. సాటర్డే మెయిన్ ఉన్నాయండి. సాటర్డే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ ఉన్నాయి కాబట్టి మేజర్ అవి కొంచెం మార్కెట్ డైరెక్షన్ చూపించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, రైట్. అలాగే ఇక నేడు నిఫ్టీ ఎక్స్పైరీ, అది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నిఫ్టీ ఎక్స్పైరీ అంటే చెప్పేదే ఉంది. జనరల్ గా లాస్ట్ 3 ఎక్స్పైరీ చూస్తే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ప్లస్ ఉంటుంది. ఇవాళ ప్లస్ క్లోజ్ అవ్వచ్చా అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఏమన్నా మళ్ళీ కొత్త న్యూస్ ఏదన్నా, ఎందుకంటే నిన్న కూడా చూడండి మార్కెట్ నిన్న వాలటాలిటీ ఎందుకుంది, 120 పాయింట్స్ పెరిగింది, మళ్ళీ 170 పాయింట్స్ పెరిగింది. అంటే నిన్న ఫెడ్ చైర్మన్ ని బాగా ఆయన ఇది చేశాడు ఆయన, ట్రంప్. సో దానివల్ల కొంచెం ఇదైంది. సో అందుకనే మార్కెట్ కొంచెం పడింది అనుకోవచ్చు ఒక రకంగా. ఎక్కువ అంటే ఆయన గురించి ఎక్కువ కామెంట్ చేసిన ఆయన.
సో అంటే రిజైన్ చేయమని, సో అట్లా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ తీసుకుంది. తర్వాత మళ్ళీ స్టేబులైజ్ అయ్యి మళ్ళీ 70 పాయింట్స్ పెరిగింది. సో ఏది ఏమైనా ఆయన ఇంట్రెస్ట్లు తగ్గించమని, ఈయనేమో ఇంట్రెస్ట్లు తగ్గించమని. సో ఏమన్నా కొంచెం ముందు ఏమన్నా రిజైన్ చేస్తే కొత్త ఆయన తీసుకొని ఇంట్రెస్ట్ రేట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇంకా కొంచెం యుఎస్ మార్కెట్స్ ఇంకా ఆల్ టైమ్ హై వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా పాజిటివ్ ట్రెండే ఉంది. మనకి లాంగ్ టర్మ్ వ్యూ పాజిటివ్ ట్రెండే ఉంది. మన మ్యాక్రోస్ బాగానే ఉన్నాయి, భయపడాల్సిన పనే లేదు. మంచి స్టాక్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోవటం మంచిది. ఇదే మెయిన్ వరి అల్లా ఎఫ్ఐఎస్ ఏంటి పరిస్థితి అనేది ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన పని. నిఫ్టీని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అది నేను 100 పాయింట్స్ అన్నా అది పెద్ద మనకి ఫ్లాట్ అయింది కాబట్టి, సో వాల్యూమ్ తక్కువ నిఫ్టీలో. సో దానికి పెద్ద ఇది అవ్వాల్సిన పని లేదు. ఏది ఏమైనా 25,200 అబౌవ్ ఉండాలి, మార్కెట్ అబౌవ్ ఉండాలి. అప్పుడు అబౌవ్ ఉంటేనే తర్వాత మీకు 25,470 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఛాన్సెస్ ఆర్ దేర్ అనుకోవచ్చు ఒక రకంగా. లేదు ఈ రిజల్ట్స్ అన్ని బాగాలేదు, సాటర్డే వచ్చిన రిజల్ట్స్ అన్ని బాగాలేదంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ పడటానికి అవకాశాలు ఉన్నాయి. 25,000 కూడా కట్ అయ్యి 24,973 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రిజల్ట్స్ కనుక బాగుండకపోతే. ఓకే, అలాగే ప్రభు గారు ఇక ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? లాస్ట్ వారం డీల్స్, మెగా డీల్స్ అనేవి అంటే మేజర్ మనకి రిజల్ట్స్ కార్పొరేట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇక మనకి వచ్చేవి ఏం లేవండి. సో వేరే కంట్రీస్ కి ఏదైనా డేటా ఉంది కానీ ఆ డేటాని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదని అనిపిస్తుంది. సో మనకి మార్కెట్ మ్యాక్రోస్ అన్ని బాగానే ఉన్నాయి. సో మేజర్ వచ్చేసి అంటే మన అన్ని ఇన్ఫ్లేషన్ కానీ జీడిపి కానీ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి, డౌటే లేదు. సో మనకి బాగానే ఉన్నాయి. సో బయట మార్కెట్స్ కూడా కొంచెం వాలటాలిటీ ఉన్నాయి. ట్రంప్ టారిఫ్స్ అనేవి కొంచెం సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అయితేనే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాను అన్నారు కాబట్టి ఆయన రీప్లేస్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన రీప్లేస్ చేసి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ మనకి కూడా పండివట్ల మార్కెట్ ని చూడండి, డిఐఎస్ మార్కెట్ ని పండివట్ల. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో చోట ఎమ్మటే పడినప్పుడల్లా రీట్రేస్మెంట్ అనేది తీసుకుంటున్నారు. రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎమ్మటే బయింగ్ వచ్చేస్తున్నారు. సో అది మనకి పాజిటివ్ న్యూస్ బాగా. సో డెఫినెట్ గా ఇది ఏదైనా ఇట్లా మంచి షేర్లు ఇదైనప్పుడు సెక్టోరియల్ గా పిఎస్యు బ్యాంక్స్ బాగుంది, మీడియా ఓకే, ఐటీ బాగా ఇదైంది కాబట్టి కొంచెం ఇక్కడ నుంచి 20% అబోవ్ పడ్డాయి కాబట్టి ఇక్కడ నుంచి చిన్నగా పెరగచ్చు అనేది. మెటల్, హెల్త్ కేర్, ఫార్మా కూడా రెడ్ లో ఉన్నాయి, నిన్న క్లోజ్ అయింది హెల్త్ అండ్ ఫార్మా. బట్ అవి కూడా లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే మంచి ఇది వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో మేజర్ అలా పిఎస్యు బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఎస్బీఐ 20,000 crores అన్నారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ఉంది కదా. సో దానికోసం ఎక్కువ అది కూడా 821 ఎంతో 821 ఎంతో ఒక రేటు ఫిక్స్ చేస్తున్నట్టున్నారు దానికి. అంటే మార్కెట్ మీద కొంచెం ఇది. సో డెఫినెట్ గా ఇవన్నీ పాజిటివ్ న్యూస్ అండి. మంచి ఛాన్స్ ఉంది. మ్యాక్రోస్ అన్ని అంటే యూరో జోన్ లో సిపిఐ డేటా ఒకటి ఉంది, యూకేలో అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఒకటి ఉంది, యుఎస్ లో రిటైల్ సేల్స్ డేటా అండ్ జాబ్లెస్ క్లెయిమ్స్. ఇవన్నీ పాజిటివ్ వస్తే గ్లోబల్ గా ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఇచ్చే అవకాశం ఉంటుంది. అవి ఉన్నప్పుడు మనకు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే ప్రభు గారు నిన్న ఏ స్టాక్స్ పెరిగాయంటారు? నిన్న స్టాక్స్ పెరిగినాయి అంటే మీకు మేజర్ వచ్చేసి స్టాక్స్ వచ్చేసి నిన్న బ్యాంక్ స్టాక్స్ లో బాగా ఇదైనాయి. మీకు బ్యాంకింగ్ స్టాక్స్ లో ఎస్బీఐ మెయిన్ ఇది వచ్చింది. తర్వాత మీకు చూడండి ఆటో ప్లస్ లోనే ఉంది, హీరో మోటార్ కొంచెం ప్లస్ లోనే ఉంది, తర్వాత రియాలిటీ ప్లస్ లోనే ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ప్లస్ లోనే ఉంది, పిఎస్యు ప్లస్ లోనే ఉంది, ఎఫ్ఎంసీజీ ప్లస్ లోనే ఉంది. సో స్మాల్ క్యాప్ కొంచెం న్యూట్రల్, ఇవన్నీ పడలేదు కానీ మైనస్ లేవు కానీ న్యూట్రల్ లో ఉన్నాయి. సో మేజర్ స్టాక్స్ వచ్చేసి మీకు ఎస్బీఐ 1.87% పెరిగింది, ఇండియన్ బ్యాంక్ 1.23%, పిఎస్యు స్టాక్స్ బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మేజర్ స్టాక్స్ అల్లా ఇలాంటి స్టాక్స్ ఉన్నవి ఎక్కువ పెరిగినాయి. సో మిగతా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొంచెం తగ్గినాయి. అంటే సెక్టర్ ఫ్లాట్ లో ఉన్న మిగతా స్టాక్స్ అన్ని కొంచెం తగ్గినాయి కాబట్టి. సో వాలటాలిటీ బాగా ఉందండి. వాలటాలిటీ ఉందా, వాలటాలిటీ ఇంక్రీజ్ అవ్వలేదు.
120 పాయింట్స్ నుంచి మళ్ళీ 70 పాయింట్స్ అంటే అంత వాలటాలిటీ కదా. ఇవాళ కూడా అట్లానే ఉంటుంది. అంటే ఎవ్రీవన్ షుడ్ బి రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్. ఇవాళ కూడా అప్ అండ్ డౌన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్ లో క్లోజ్ అవ్వచ్చా అనేది ఒక ఇది ఉంది. పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే, అలాగే ప్రభు గారు, ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టాల్సిన స్టాక్స్ కానీ రంగాలు కానీ ఏమంటారు? ఇప్పుడు చెప్పినవే మన స్టాక్స్ చెప్పినవే. మన ఐటీ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ చూడాలి. ఆ స్టాక్స్ లో మనం మేజర్ పిఎస్యు స్టాక్స్ చూస్తే బాగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతున్నాయి కాబట్టి కొన్ని మిడ్ క్యాప్స్, అంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో మిడ్ క్యాప్ అట్లాంటివి కూడా అవి షార్ట్ టర్మ్ కన్నట్టు లాంగ్ టర్మ్ పెట్టుకొని షార్ట్ టర్మ్ కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కావచ్చు. సో బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఐటీ కొంచెం న్యూట్రల్ గా ఉండి స్తబ్దతగా ఉండి కొంచెం టైం తీసుకొని పెరిగే అవకాశాలు ఉంటాయి. లాంగ్ హోల్డింగ్ అయితే కొనుక్కోవచ్చు. సో హెల్త్ కేర్ స్టాక్స్ అయితే కొనుక్కోవచ్చు. ఫార్మా అయితే తగ్గట్లేదు, భయపెట్టిస్తున్నా తగ్గట్లేదు. సో ఫార్మా స్టాక్స్ లో కూడా కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకొని కొనుక్కోవచ్చు అండి. ఓకే, అలాగే ప్రభు గారు, ఇక మార్కెట్ దిగువ స్థాయిలు పై స్థాయిలు ఎంత అంటారు? ఇప్పుడు 25,470, మీరు డౌన్ సైడ్ 25,200, 25,200 కట్ అయితే మీకు రిజల్ట్స్ కనుక బాగుండకపోతే నెక్స్ట్ వీక్ కి 24,973 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మీకు బాగుంటే ఇవాళ కూడా ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే 25,470 వరకు, అంటే రేంజ్ బౌండ్ 25,000 to 25,500 తీసుకోవచ్చు. ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం పాజిటివ్ బయాస్ ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్ సైడే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్, ప్రొవైడెడ్ ఏది నెగిటివ్ న్యూస్ రాకుండా ఉంటే. ఓకే, ఇక అలాగే ప్రభు గారు, యుఎస్ లో సంబంధించి కూడా ట్రంప్ మాట్లాడిన మాటలకు కూడా మార్కెట్ కి సంబంధం ఉంటుందంటారా? డెఫినెట్ గా పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పినా చిన్న ఎఫెక్ట్ దానికి వస్తుంది. ఇప్పుడు చూడండి, యూరోప్ నాట్కో ఆర్మీ చీఫ్ ఇండియాని చైనాని మీరు ఆయిల్ కొనద్దు, ఒక ఆయిల్ కొంటే మీ మీద ట్యాక్స్ ఎక్కువ వేస్తామని చెప్తున్నాడు ఆయన. అంటే అసలు అర్థం ఏంటి? నాట్కో ఒక కంట్రీ కాదు. ఇప్పుడు నువ్వే యుఎస్ మీద ఆధారపడ్డావు, ఆయనే ఇప్పుడు మీకే చూడనంటే అసలు ఈ నాట్కో ఆర్మీ చీఫ్ ఎవరండి? ఎవరు ఇండియాని ఇది చేసుకోవడానికి, క్వశ్చన్ చేయడానికి ఆయనకి అధికారమే లేదు. సో అంటే ట్రంప్ వారి ఆధీనంలో ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి అంటే కొంచెం కంట్రోల్ లేదు. సో డెఫినెట్ గా ఆర్మీ చీఫ్ అనే ఆయన ఏ రకంగా క్వశ్చన్ చేయాలా అసలు ఛాన్సే లేదు కదా. ఇప్పుడు ఒక రకంగా వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. సో మేము మా ట్యాక్స్ మీకెందుకు కట్టాలి, మీరు మీ ఆర్మీది అంతా ఖర్చులంతా మీరే చూసుకోండి అని చెప్తున్నాడు. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలి. నాట్కో కానీ వాళ్ళకి యూరో జోన్ కానీ మొత్తం. ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళు 5%, 3 to 5% జీడిపిలో డిఫెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. అది కూడా డిఫెన్స్ మీద ఇండియా మీద ఆధారపడ్డారు. ఆయన ఏ రకంగా అంటాడు ఆయన మాట. సో డెఫినెట్ గా ఈ ఐఆర్సి అంటే ఇండియా, రష్యా, చైనా ఈ ముగ్గురు గనక కలిస్తే అక్కడ పరిస్థితి ఇండియా దాంట్లో మేజర్ ఉంది కాబట్టి సో డెఫినెట్ గా యుఎస్ కి వణికే. సో డెఫినెట్ గా వీళ్ళు కలిస్తే కొత్తది ఈ టారిఫ్లు పట్టించుకోకుండా, ఎందుకంటే ఇంత ఇబ్బంది పెట్టడం కష్టం కదా. ఈ ప్రతి కంట్రీని ఈ రకంగా ఇబ్బంది పెడితే ఎవరు భరిస్తారు, ఎంతకాలం అంతా భరిస్తారు. సో డెఫినెట్ గా దాని నుంచి బయటకు వచ్చడానికి అవకాశం చూస్తారు కాబట్టి అంటే చిన్నగా మౌల్డ్ అవుతుంది. యుఎస్ డాలర్ డీఫేమ్ అవుతుంది. సో డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి డాలర్ తగ్గుతుంటే, డాలర్ ఇండెక్స్ తగ్గుతుంటే కొంచెం ఎఫెక్ట్ వస్తుంది వరల్డ్ లో. సో ఆ ఎఫెక్ట్ ఫ్యూచర్ లో ఉండకుండా ఉండడానికి ప్యారల్ గా ఆల్టర్నేట్ గా చెయ్యాలి. కాబట్టి మేజర్ కంట్రీస్ ఈ ముగ్గురు కలిస్తే మటుకు డెఫినెట్ గా ఫ్యూచర్ కొంచెం మంచి ఎమర్జింగ్ మార్కెట్స్ కి బాగుంటుంది. సో మనకి సపోర్ట్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో ఇండియాకి చైనా గొడవలు ఉంటే యుఎస్ వల్ల మనకి చైనా ఒకటి దగ్గర అవుతున్నారు. సో డెఫినెట్ గా అది మంచి పరిణామం. మన బోర్డర్ ఇష్యూస్ కానీ మిగతా చైనాతో ఉన్నాయన్నీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో అందుకే పాజిటివ్ న్యూస్ కనపడుతుంది. సో అక్కడ వాళ్ళతో ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళు మనతో కలిసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా ముందడిగేసి ఆ చైనాతో డీల్ కుదుర్చుకుంటే, ఎందుకంటే చైనా చేసినట్టు ఏ కంట్రీ కూడా చేయలేదు.
సో ప్రొడక్షన్ చేస్తుంది, తక్కువ ఓకే. ఖర్చుతో చేస్తుంది. అది మనం చూసుకోవాలి. మన పాపులేషన్ ఉంది, కన్జంప్షన్ చేయాలన్నా చైనా ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా మన అవసరం ఉంది. సో డెఫినెట్ గా ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తే యుఎస్ డిగ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇండియాకి ఎమర్జింగ్ మార్కెట్స్ కి మంచి తరుణం అనిపిస్తోంది. లాంగ్ జీడిపి కూడా ఇప్పుడున్న 4 ట్రిలియన్ కి దాదాపుగా నెక్స్ట్ 5 years చూసుకున్నా ఇంకొక $4 to $5 trillion యాడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏ సెక్టార్లు బాగుంటాయి, ఫ్యూచర్ సెక్టార్స్ ఏంటి, ఇప్పుడు ఈవీ కానీ సెమీ కండక్టర్స్ కానీ ఇట్లాంటి సెక్టార్స్ కొన్ని ఉంటాయి. ఆ సెక్టార్స్ లో గనక ప్రతి ఇన్వెస్టర్ కూడా స్టడీ చేస్తూ మంచి మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఎన్విడియా చూడండి ఎంత పెరిగిందో షార్ట్ టర్మ్ లో $160 $5 $160 పోయింది. సో డెఫినెట్ గా అలాంటి కంపెనీ చిప్ కంపెనీస్ మన ఇండియాలో కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ కి ఏ స్టాక్స్ పెరుగుతాయి అనేది, ఏ సెక్టర్ పెరుగుతుందని చూసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టీ బ్యాగర్స్ తలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, మల్టీ ఫోల్డ్ వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రైట్ అండి ప్రభు మాలంపాటి గారు, థ్యాంక్ యూ అండి స్టాక్ మార్కెట్కి సంబంధించి మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్గా చూసాం కదా, ఇది వాళ్ళ బీఆర్కే బిజినెస్ బజ్. రేపు సరికొత్త మార్కెట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.